భారతదేశానికి కమ్యూనిస్టుల అవసరం ఉందా అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు. దేశభక్తి అనేది ముఖ్యం. అక్కడ ఉన్నది నరేంద్ర మోడీనా, లేకపోతే రాహుల్ గాంధీనా, లేకపోతే ఇంకొకరా అన్నది కాదు. భారతదేశాన్ని అవమానించింది మాల్దీవులు. భారతదేశాన్ని అవమానించినటువంటి మాల్దీవుల్ని సమర్థించడం అనేటువంటిది ఒక కమ్యూనిస్టులు అనేటువంటి కంపు ఎదవలకే సాధ్యమైంది. బుద్ధి లేని వెధవలు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు కమ్యూనిస్టులు చాలా అవసరం అని అనిపించేది. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఆ ధరలు తగ్గించడం కోసం కొంతవరకు ప్రయత్నం చేసేవారు, దానికి ధర్నాలు చేసేవారు. అలాగే పేదల పక్షాన నిలబడేవాళ్ళు అనేటువంటి ఒక నమ్మకం ఉండేది. రాను రాను వాళ్ళు యువతని ఎంకరేజ్ చేయకపోవడం, అసలు యువత అనే వాళ్ళకి ఈ పదవులు కానివ్వండి, అంటే ఈ లీడర్షిప్ ఇవ్వకపోవడం, ముసలాళ్లే ఆ పదవుల్ని ఎంతసేపు అంటపెట్టుకొని ఉండడం, వీటన్నిటి వల్ల, అదేవిధంగా భూ కబ్జాలు చేసి పేదవాళ్ళకి పంచుతామని చెప్పి అందులో ఎక్కువ భాగం, నాకు తెలిసిన వాళ్ళే కమ్యూనిస్టులో చాలామంది ఎక్కువ భాగం ఒక ఎకరం ఆక్రమిస్తే అందుట్లో ఒక 5 ప్లాట్లు లేకపోతే 6 ప్లాట్లు వాళ్ళు కైవసం చేసుకొని ఒక్కొక్కరికి మిగిలిన ప్రజలకు పంచిపెట్టినట్టుగా నాటకాలాడి పంచిపెట్టి వీళ్ళ చుట్టాలు, వీళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ అన్నలు అలా చేసి ప్రజల్లో వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని, వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా అండి? మాల్దీవులకి అసలు భారతదేశంలో పాస్పోర్ట్ ఉన్నటువంటి వాళ్ళు 7% మంది, ఈ 7% మందిలో మాల్దీవ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు 1% మంది. ఈ 1% మంది కోసం ఇంత చేయడం అవసరమా అని అంటున్నారు. ఒరే వెధవల్లారా, జ్ఞానం ఉందా మీకు? భారతదేశ జనాభా 140 కోట్ల మంది. అందులో 1% అంటే ఎంతో తెలుసా మీకు? 1,40,00,000 మంది. 5 లక్షల మంది ప్రజలున్న మాల్దీవులకి 1,40,00,000 మంది ప్రజలు వెళ్తే ఎంత మనీ వస్తుంది? ఎంత జీడిపి పెరుగుతుంది వాళ్ళది? జ్ఞానం లేదు. మీరా దేశం కోసం, ప్రజల కోసం ఇచ్చేసేటువంటి వాళ్ళు. కేవలం నరేంద్ర మోడీ మీద గ్లెడ్జా మీకు అవసరం? అక్కడ నరేంద్ర మోడీ ఉన్నా ప్రజలు సపోర్ట్గా నిలబడతారు, రాహుల్ గాంధీ ఉన్నా సపోర్ట్గా నిలబడతాడు, ఇంకా ఏ ఇతరమైనటువంటి వ్యక్తి ఉన్నా కూడా సపోర్ట్ చేస్తారు. కారణం ఇక్కడ ఉన్నది దేశభక్తి, కేవలం దేశభక్తి. 5 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మాల్దీవులు, ఒకప్పుడు కేరళ రాజు ముష్టేస్తే స్వతంత్రాన్ని పొందిన మాల్దీవులు భారతదేశం మీద చైనాతో చేయగలిపి భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేద్దామా అన్న మాల్దీవులని మీరు సమర్థిస్తారా? జ్ఞానం లేని వెధవల్లారా! ఛీ, ఎందుకురా మీ బతుకులు? ఆ పార్టీ అందుకే సర్వనాశనం అయిపోయి సంకం నాకిపోయింది. కేవలం 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 స్వార్థం, కేవలం స్వార్థం. రాజకీయం చేయవాకండ్రా, దేశభక్తిని ఉంచండిరా ప్రజల్లో. దేశభక్తిని పోగొట్టకండి ప్రజల్లో. యూజ్లెస్ ఫెలోస్.